క్యాన్సర్ బారిన పడే రోగుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుందంటున్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ. దేశంలోనే ఏటా లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో లంగ్స్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమంటున్నారు. క్యాన్సర్ను ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని చెప్పారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానాలపై సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ మహమ్మారి రోజు రోజుకి వేధిస్తోంది. సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మరి ఈ క్యాన్సర్ను అంతమొందించేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? కొత్తగా వచ్చినటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ మెథడ్లు దీనికి ఏమైనా ఉపయోగపడతాయా? కొత్త రకం మందులు కానీ లేకపోతే వ్యాక్సిన్లు కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఈ అంశాలకు సంబంధించి క్యాన్సర్ డే సందర్భంగా సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ముందుగా క్యాన్సర్ అనేది అందరికీ పరిచయమే. గతంలో రేర్ కేసులుగా ఇది ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసినా కూడా ఓపీ అనేది లైన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణ రోగం మాదిరే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అసలు ఎందుకు ఇంత సంఖ్య పెరగడానికి రీజన్? యాక్చువల్లీ మీరు అన్నది కరెక్టేనండి. మన చిన్నతనంలో క్యాన్సర్ అంటే ఎవరికో వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అలా చెప్పుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ఆల్టర్నేట్ హౌస్, ప్రతి ఇంటికి కూడా ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళకి సంబంధించిన దగ్గర చుట్టాలు కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికో ఒకరు క్యాన్సర్ అనేది ఉంటుందన్నమాట. ఇది గత కొన్ని దశాబ్దాలుగా బాగా పెరుగుకుంటూ వస్తుంది. గణాంకాల ప్రకారం ప్రతి ఏడాదికి కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతూ వస్తుంది సంఖ్య. దీనికి కారణం ఏంటంటే, ఒకటి మన పాశ్చాత్యీకరణ, వెస్టర్నైజేషన్, అతి వేగంగా మారుతున్న మన జీవన శైలి. ఇప్పుడు ఉమెన్స్ క్యాన్సర్స్ మీరు అన్నట్టు కొంచెం ఉమెన్స్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అన్నీ. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒక వెస్టర్న్ డిసీజ్ ఆఫ్ ద వెస్ట్ లాగా, ఒక హై సొసైటీ ఉమెన్కి వచ్చేదన్నమాట. ఇప్పుడు అలా కాదు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇప్పుడు 1 in 28 ఉమెన్ ప్రతి 28 మంది స్త్రీలలో ఒక్కరికి వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు అలా దీనికి కారణాలు, అలానే గైనకలాజికల్ క్యాన్సర్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి, ఎస్పెషల్లీ యూట్రైన్ క్యాన్సర్. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్, జీవన శైలికి సంబంధించిన రుగ్మతులే. ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక జనరేషన్కి ఇప్పటికి చూసుకుంటే అన్నీ మారిపోయినాయి. టీనేజ్ గర్ల్స్లో ఏంటంటే ఏజ్ ఆఫ్ మెనార్కీ, ఫస్ట్ మెన్సెస్ వచ్చే ఏజ్ చాలా తగ్గిందనమాట. అంతకుముందు 14 అయితే ఇప్పుడు 9, 10 అనమాట. ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా పెరిగిందనమాట. అంతకుముందు 45, 48, ఇప్పుడు 51, 52 కూడా మెన్సెస్ వస్తున్నాయి. ఆ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే సంతాన సంఖ్య కూడా తగ్గారు. ఒకళ్ళు ఇద్దరు అసలు లేకపోవడం అలా అనమాట. అంతకుముందు చాలా ఎక్కువ ఉండేవాళ్ళు, 4, 5. ఇన్ని ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్. అండ్ అదే కాకుండా మనం తినే ఆహారము, పీల్చే గాలి, త్రాగే నీరు ఇవన్నీ కలుషితంగా ఉంటాము. అండ్ మన సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఊబగాయం, ఒబీసిటీ పెరగటం అనమాట. అంటే మనకు పెద్ద వ్యాయామం ఉండట్లేదు, కూర్చొని చేసే ఉద్యోగాలు, వీటన్నిటికి కూడా ఈ జీవన శైలికి సంబంధించిన మార్పులు, లైఫ్ స్టైల్ మార్పుల వలన ఈ క్యాన్సర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగిందనమాట. ఇప్పుడు మనంత అన్ని కృత్రిమంగా పండించేయి పాలు ఇవన్నీ కూడా హార్మోన్ డ్రివెన్ ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి చాలా వరకు ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది బాడీ మీద. వీటి మూలంగా ఇలా ఈ ఉమెన్స్ క్యాన్సర్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ అధిక శాతంలో వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చేది ఆపలేం, కానీ ఎర్లీ డిటెక్షన్ చేయొచ్చు. మన దేశంలో స్త్రీలు ఏంటంటే కుటుంబం ఫస్ట్ అంటారు, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడాను అంటే మన వెస్ట్తో కంపేర్ చేస్తే మన ఏజ్ ఆఫ్ ఇన్సిడెన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వీరికి 10 ఏళ్ళు తక్కువ యావరేజ్ ఏజ్. అంటే మనం 40 నుంచే 45 ఇచ్చారు, కానీ 40 నుంచి మొదలు పెట్టాలి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది. మ్యామోగ్రఫీ అనేది చిన్నగా సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రఫీ, చిన్న టెస్ట్ అండి, ఒక 10-15 నిమిషాలు పట్టే టెస్ట్ చేయించుకోవటం వల్ల చాలా ఆరంభ దశలో కనుక్కుంటే దాని మోర్ దెన్ 95% సర్వైవల్ ఉంటుంది. నేను ఒకటే చెప్తా ఎప్పుడు స్త్రీలకి, చూడండి అమ్మ, ఈ టెస్ట్లో ఒక చీర ఖరీదు కాదు.
ఒక్క చీర కొనుక్కోలేదనుకొని టెస్ట్లు చేయించుకొని చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి. అండ్ ఇప్పుడు టైం లేదు అంటే షాపింగ్కి వెళ్తాం, దానికి వెళ్తాం, దీనికి వెళ్తాం. ఇది ఒక్క సంవత్సరానికి ఒక్కరోజు టైం తీసుకొని చేయించుకోండి ఈ టెస్ట్లు. అండ్ భయం అంటారు, అంటే టెస్ట్లు చేయించుకోవటం అని కాదు, మనీ కాదు, భయము ఏమైనా బయటపడుతుందో అని. ఏదైనా బయటపడితే వచ్చేది ఆపలేం కదా, ఎర్లీగా బయటపడుతుంది. దానివల్ల చాలా వరకు సర్వైవల్ పెరుగుతుందండి. అండ్ ప్రతి ఒక్క స్త్రీలు కూడా ఏదో ఒక గ్రూప్లో ఉంటున్నారు, ప్రొఫెషనల్ గ్రూప్ అని ఏదో ఒక గ్రూప్లో, చిన్న లెవెల్గా డ్వాక్రా ఇప్పుడు ప్రొఫెషనల్ అని అట్లా అందరు కలిసి ఒక హెల్త్కి పెట్టుకొని ఒక రోజు స్క్రీనింగ్ చేయించుకున్నా కూడా చాలా వరకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సర్వైవల్ మన దేశంలో ఎందుకు తక్కువ అంటే, ఇప్పుడు అమెరికాలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 95% అబౌవ్ సర్వైవల్ అయితే మన దేశంలో ఇంకా 50-60%. దీనికి కారణం ఏంటంటే లేట్గా వస్తామన్నమాట. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ కొంతవరకు ఓవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా చాలా అశ్రద్ధ చేస్తారు. చిన్నగా ఏదో సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి, అదే కొంచెము అరగనట్టు ఉంటాము, పొట్ట ఉబ్బరంగా ఉంటాం, అవన్నీ డైలీ గ్యాస్ట్రైటిస్ అలా అనుకొని చివరి స్టేజ్లోనే వస్తారు. ఇప్పుడు యూట్రైన్ క్యాన్సర్ అనుకోండి, ఇప్పుడు 40 మనము టీనేజ్ గర్ల్స్లో చూస్తుంటే 30-40% వరకు వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి. ఈ పాలిసిస్టిక్ ఓవరీ అనేది మెటబాలిక్ సిండ్రోమ్ అండి. దీనివలన ఒబిసిటీ ఉంటుంది, మెన్సెస్ సరిగ్గా రావు, తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఈ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, వీటన్నిటికి హార్మోన్ హై ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వల్ల ఇది వస్తుందన్నమాట. అందుకని పిల్లల్ని కూడా, ఆడపిల్లల్ని టీనేజ్లో కూడా ఒబీస్ లేకుండా చూసుకోవాలి. ఇది చూసారు కదండి, క్యాన్సర్ అనేది రావడం అనేది మానదు, కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ ఇయర్ మామోగ్రఫీ లాంటివంటి టెస్టులు చేయించుకోవడం ద్వారా దాని నుంచి క్యాన్సర్ నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకవేళ ఒకవేళ చేయించుకోవడం వల్ల మనలో ఉందని తెలిసినా ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తాం కాబట్టి దాన్ని ట్రీట్ చేసుకుంటే అది దాని నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.